నిజరక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ఉదయకాల సమయమందు మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? నేటి ఉదయకాలం మందు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దేవుడు ఈ మాట ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడును గాక. సర్వసాధారణంగా స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రియులారా? నిజంగా ఈ మాట నేను మిమ్మల్ని అడిగితే నవ్వుకుంటున్నారు కదా? లేదండి, మన చిన్ననాటి నుండి అనేక మంది స్నేహితులు మనం కలుగున్నాం. పనిలో స్నేహితులను కలుగున్నాం. మన ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాల్లో స్నేహితులను కలుగున్నాం. మన గృహములో, మనం ఉంటున్నటువంటి కాలనీల్లో, మనం ఉంటున్నటువంటి వీధిలో, గ్రామములో, సంఘములో అనేక మంది స్నేహితులను మనం కలుగున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయడానికి గల వెనుకున్నటువంటి కారణం ఏంటో తెలుసా? మీరు చేస్తున్నటువంటి స్నేహం మిమ్మలను పరిశుద్ధతలోనికి నడిపిస్తుందా అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఒక యజమానుడికి ఒక మంచి పావురం ఉండేదండి. దాన్ని పంజరంలో పెట్టి దానికి ఆహారం అందిస్తూ ఉండేవాడు. అలాగే తన తోటలో ఉన్నటువంటి ఆ చెట్లు లేకుంటే ఆ ఫలాలు తినడానికి ప్రతిరోజు కూడా ఆ కాకులు మందలుగా వస్తూ ఉండేవి. ఆ వ్యవసాయ భూమిలో ఆ ధాన్యం తింటూ వెళ్తూ ఉండేవి. ఈ పంజరములో ఉన్నటువంటి పావురానికి ఒక ఆశ కలిగింది. ఏంటంటే, నా యజమానుడు ఎప్పుడో వస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే నేను ఆ కాకులతో సహవాసం చేస్తే నేను కావలసినటువంటి ఆహారం సంపాదించుకుంటాను కదా అనేసి ఆలోచన కలిగి ఆ పంజరములో నుండి అది బయటకు వచ్చి ఆ కాకులతో స్నేహం చేయడం ప్రారంభించింది. రోజు కాకులు సమృద్ధిగా తిన్నట్లుగానే ఆ పావురం కూడా తింటా ఉంది. ఒక దినాన్ని జరిగినటువంటి ఆశ్చర్యం కలిగించి విషయం ఏంటో తెలుసా ప్రియులారా? రైతు ఆ వ్యవసాయ భూమిలో అనగా ఆ ధాన్యం మీద ఒక వలను పరిచాడు. ఎప్పుడైతే ఆ కాకులు వచ్చి ఆ వల మీద ధాన్యం తినడానికి వాలయ్యో, ఆ వల మీద అలా చిక్కుకుని ఉన్నాయి. వాటితో పాటు ఆ పావురం కూడా చిక్కుకుపోయింది ప్రియులారా. ఈలోపుగా రైతు వచ్చాడు, వాటన్నిటినీ త్రాలడం ప్రారంభించాడు. తన చేతిలో ఉన్నటువంటి తుపాకీతో కాల్చడం మొదలుపెట్టాడు. కాల్చగానే మొట్టమొదటిగా మరణానికి గురైంది ఏంటో తెలుసా ప్రియులారా? ఆ పావురమే. ఈ చిన్న వృత్తాంతములో, చిన్న సంఘటనలో మనం నేర్చుకోవలసినటువంటి నీతి ఏంటో తెలుసా? మనం మంచి సహవాసం చేయాలి. చెడువారితో మనం సహవాసం చేసినప్పుడు వారు చేసినటువంటి పనులకు మనం ఒక దినాన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కనుక దేవుని వాక్యములు మనం చూస్తాం కదా, చెడిపోకుడు అంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవకు ఏం చేస్తుందంటే చెరుపుతుందని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. చెడ్డవారితో స్నేహం వినాశనానికి దారి తీస్తుందన్నది గ్రహించి ఈ దినాన్న మన యేసు ప్రభు మంచి స్నేహితుడు, ఆయనతో సహవాసాన్ని కలుగుందాం. ఆత్మీయత జీవితంలో మనం ఎదుగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎవరైతే ఈ మాటలు వింటూ చెడు సహవాసములో ప్రభువా మా తండ్రి నాశనంలోనికి నడిపించబడుతున్నారు, ఈ దినమే ఆ చెడు సహవాసాన్ని విడిచి నిజ స్నేహితుడైన యేసయ్య మీతో సహవాసం కలుగునటానికి సహాయం చేయమని, వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.